టీటీడీ కొత్త పాలక మండలి చైర్మన్ అనేది గత కొద్ది రోజులుగా నియమించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మొదటి బోర్డు కమిటీ మీటింగ్ అయితే నిన్న జరగడం జరిగింది. ఈ బోర్డు కమిటీలో మెయిన్గా కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వెల్లడించడం జరిగింది. అందులో మొదటిగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏదైతే శారదాపీఠానికి ఇచ్చిన భూములే కానీ దానికి సంబంధించిన లీజులన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుందనేటట్టు టీటీడీ చైర్మన్ కానీ బోర్డు కమిటీ మెంబర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఈ శారదాపీఠానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ తక్కువ ధరకి ఇవ్వడమే కాకుండా కొంతవరకు కూడా లీజులకు ఇవ్వడం జరిగింది. స్టార్ హోటల్స్ కడతామనేటట్టు ఇంకా టూరిజం డెవలప్ చేస్తామనేటట్టు కొన్ని మాటలు చెప్పి ఏవైతే గత ప్రభుత్వం అయితే శారదాపీఠానికి కొన్ని భూములు ఇవ్వడం జరిగింది, ఆ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడమే కాకుండా వాటికి ఏవైతే లీజులు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే ఇంకొక కీలక అంశం ఏంటంటే టీటీడీలో మెయిన్గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో చాలా మంది వరకు కూడా అన్య మతస్థులు అనే వాళ్ళు టీటీడీలో చాలా మంది ఉన్నారు అనేటట్టు ఎప్పటి నుండో కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా బోర్డు కమిటీ మీటింగ్ లో వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్లకు మార్చడానికి ఆ ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళని అయితే వేరే చోటకు మార్చడం జరుగుతుంది. కేవలం టీటీడీలో హిందూ మతస్థులు మాత్రమే ఉండాలనేటట్టు ఒక రూల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే తిరుపతిలో ఉన్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని పేరుని గరుడ వారధి కింద పేరు మాత్రమే జరిగింది. అది యాక్చువల్లీ 2014 నుంచి 2019 కూటమి ప్రభుత్వం అయిన టీడీపీ హయాంలో కట్టడం అయితే జరిగింది. అది 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న గరుడ వారధి పేరు ఏదైతే ఉందో దాన్ని తీసి శ్రీనివాస సేతు అనేటట్టు పేరు మార్చడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన టీటీడీ చైర్మన్ కానీ బోర్డు కమిటీ మెంబర్లు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని దీన్ని గరుడ వారధి అనేటట్టు అయితే తిరుపతిలో ఉన్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి పేరు మార్చడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మెయిన్ గా నిత్య అన్నదానం ఏదైతే ఉందో దాన్ని ఇంకా క్వాలిటీ పెంచే విధంగా కానీ మెయిన్ గా లడ్డూ తయారీలో క్వాలిటీ పెంచే విధంగా కానీ ఇంకా చర్యలు తీసుకుంటాం అనేటట్టు ఇంకా చాలా విషయాలు అయితే చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. కానీ వీటిలో మెయిన్ గా చూసుకుంటే ఏదైతే శారదాపీఠానికి ఇచ్చిన భూములు కానీ అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం వారికి సంబంధించిన లీజులన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది అనేటట్టు ఒక కీలక ప్రకటన ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం అంతా కూడా శారదాపీఠానికి బాగా కట్టుబడి పనిచేసింది, దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు అనేవి తాకట్టు పెట్టింది అనేటట్టు మొన్న కూడా వైజాగ్ లో దాదాపుగా 220 కోట్ల విలువ చేసే భూములు అనేవి కేవలం 10-15 లక్షలకు ఇచ్చేసినట్లయితే కొంత సమాచారం అయితే తెలిసింది.